హాయ్ అండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ చూసారు కదా, లీఫ్ డిజైన్ వేసారు, చిన్న ముత్యంతో లైన్స్ ఇచ్చి, అలాగే చివరన గ్లాస్ బీడ్స్ ఇచ్చారు కదా. సేమ్ అలాంటి గ్లాస్ బీడ్స్తో ఇయర్ రింగ్స్ నేను ప్రిపేర్ చేశాను. ఫుల్ వీడియో మొత్తం చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఐ షేపు ఫ్రేమ్ కుందన్స్, చిన్న రౌండ్ ఫ్రేమ్ కుందన్స్, గుత్తుముత్యాలు, గ్రీన్ కలర్ గ్లాస్ బీడ్స్. నేనైతే B7000 గమ్ తీసుకున్నాను, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బిగ్ సైజు స్క్వేర్ ఫ్రేమ్ కుందని తీసుకున్నాను. ఈ ప్లేస్ లో మీకు నచ్చిన పెట్టుకోవచ్చు. అలాగే స్టోన్ లేస్ లేదా ముత్యం లేస్ కూడా, అలాగే ఇలాంటి పిన్స్ కూడా ఇప్పుడు గ్లిటర్ షీట్ పైన గమ్ము పెట్టి స్క్వేర్ బిగ్ సైజు కుందని తీసుకున్నా కదండి, అది పెట్టాను. దానికి చుట్టూ స్టోన్ లేస్ పెట్టాను. మీకు గ్రీన్ కావాలంటే గ్రీను, లేదు అనుకుంటే మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ గ్లాస్ బీడ్స్ తీసుకోవాలి. అలాగే దానికి కాంబినేషన్లో ఈ మధ్యలో ఉన్నటువంటి కుందన్ ప్లేస్లో మీకు నచ్చిన కాంబినేషన్ అక్కడ పింక్ బ్లూ ఏదైనా పెట్టుకోవచ్చు. వీడియో మొత్తం చూస్తే ఇది ఎక్కడ వస్తుందని మీకు తెలుస్తుంది. ఫ్రేమ్ కుందన్ పెట్టిన తర్వాత స్టోన్ లేస్ పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కుందన్స్ చిన్న సైజువి ఈ విధంగా పెట్టుకున్నాను. అయితే మీకు ఇక్కడ చూస్తుంటే డౌట్ రావచ్చు, స్టార్టింగ్ రౌండ్ పెట్టారు, తర్వాత ఐ షేప్ పెట్టారు, ఇదేంటి అని అనుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ అయితే కనుక ఇవి 3 పెట్టినా సరిపోతాయి. అక్కడ ప్లేస్ మనకి అడ్జస్ట్ అవ్వనప్పుడు మధ్యలో చిన్న సైజ్ రౌండ్ కుందన్ పెట్టుకున్నా మనకి అడ్జస్ట్గా పెట్టుకోవచ్చు. అక్కడ వీలుకి తగ్గట్టు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి కొన్నిసార్లు. ఇది ఈ విధంగా రెడీ అయింది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే బాగా ఆరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గ్లిటర్ షీట్ పైన గమ్మ పెట్టి చిన్న రౌండ్ కుందని పెట్టుకొని చుట్టూ ఐ షేప్వి ఒక 4 పెట్టుకున్నాను. దాని చుట్టూ గమ్మ పెట్టి ముత్యం స్టోన్ లేస్ అది ఈ విధంగా పెట్టాను. ఇక్కడ స్టోన్ లేస్ పెట్టుకోవచ్చు, ముత్యం లేస్ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ చుట్టూ గమ్మ పెట్టుకొని రౌండ్ కుందన్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ గమ్మ అయితే ఒక్కోసారి కుందన్స్ పెట్టేటప్పుడు అటు ఇటు అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ అతుక్కోదు, మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది. అందుకు ఒక్కోసారి కొంచెం ఈ విధంగా లేట్ అవుతుంది. అలాగే గమ్మ అయితే మాత్రం 5 minutesలో ఆరిపోతుంది కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పైన ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత పెన్నుతో ఈ విధంగా డ్రా చేసి దానిపైన గమ్మ పెట్టి స్టోన్ లేస్ అతికించాను. మళ్ళీ స్టోన్ లేస్ చుట్టూ కూడా గమ్మ పెట్టుకొని అక్కడ ఐ షేప్ కుందన్స్ అనేది ఈ విధంగా చుట్టూ అతికించాను. వీడియోలో చూస్తే మ్యాక్సిమం అర్థమైపోతుంది, చాలా సింపుల్ ప్రాసెస్. వీడియో చూడకున్న స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ చూస్తే వామ్మో ఇదేంటి ఇంత హెవీగా ఉంది, మనం చేయగలమా అనుకుంటాము. కానీ వీడియో అంతా స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉంటే అబ్బా ఇంత సింపుల్ అనిపిస్తుంది. ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా మనకి నచ్చినట్టు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే కొన్నిసార్లు మన మైండ్లో కొన్ని మెదులుతూ ఉంటాయి, నాకు ఇలాంటివి కావాలి అనిపిస్తాయి, కానీ బయట దొరకవు, షాపుల్లో దొరకవు, ఆన్లైన్లో కూడా దొరకవు. అలాంటి టైంలో కొన్ని మెటీరియల్స్ తెచ్చుకొని మన ఇంట్లో మనమే మన ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. చాలాసార్లు మనకంటూ మనం చేసుకోవడానికి కొంచెం ఈ పనులన్నీ చేసి చిరాగ్గా అనిపిస్తుంది, వద్దనిపిస్తుంది. పోనీ మన కోసం కాకపోయినా కానీ ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఆడపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లల కోసం కొత్తగా చేయడానికి ఎక్కడలేని ఓపిక కూడా వస్తుంది. ఆడపిల్లల కోసమైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ముందుగా పెట్టింది ఇప్పుడు ఆరిపోయింది, దాని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా గ్లిటర్ షీట్ కట్ చేసుకోవాలి. అలాగే దీన్ని కూడా ఎక్స్ట్రా ఉన్న గ్లిటర్ షీట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రివర్స్ చేసుకొని వీటిని గమ్ము పెట్టి చిన్న పిన్ పెట్టాను. అలాంటి పిన్లు కింద వైపు కూడా ఒక 9 పెట్టాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా సింపుల్ గా అర్థమవుతుంది. ఈ ఇయర్ రింగ్స్ ఇంకా హెవీగా కావాలనుకుంటే ఇక్కడ నేను 9 పిన్స్ పెట్టాను కదా, ఈ విధంగా ఇలాంటి పిన్స్ ఇంకా పైన ఇంకొకటి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టుకుంటే ఇంకా హెవీగా వస్తాయి. ఈ విధంగా 9 పిన్నులే పెట్టండి. అంతా రెడీ అయిపోయిన తర్వాత పెట్టుకొని చూసాక ఇలా సరిపోతుంది అనుకుంటే ఇలా ఉంచేయండి. లేదు ఇంకా హెవీ కావాలనుకుంటే పైన ఇంకొకటి యాడ్ చేయండి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇంకా ఎక్కువ అంటే ఇంకా ఇయర్ రింగ్స్ కూడా బరువు బాగా ఎక్కువైపోతుంది, దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఫస్ట్ పెట్టుకున్న రౌండ్ పిన్కి ఇంకొకటి పిన్ రౌండ్గా పెట్టుకొని ఈ రెండింటిని ఈ విధంగా జాయింట్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే బాగా ఆరిపోతుంది. ముందు చూపించిన పిన్ తీసుకొని ఆ పిన్కి గ్లాస్ బీడ్ పెట్టుకోవాలి. పిన్ మరీ పెద్దదే అయిపోయింది అనుకుంటే కనుక దాన్ని చిన్నది కట్ చేసి మిగిలిన దాన్ని కటర్ సహాయంతో రౌండ్గా బెండ్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక పిన్ తీసుకొని రౌండ్ షేప్ చేసుకోవాలి, లేదంటే రౌండ్ రింగులు లాంటివి ఉన్న రింగులకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా రౌండ్ చేసుకుని గుత్తుముత్యాలు కొన్ని పెట్టుకొని గ్లాస్ బీడ్ కూడా మధ్యలో పెట్టుకొని తర్వాత గుత్తుముత్యాలు ఒక 4-5 పెట్టుకొని ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. గుత్తుముత్యాలు మరి కొంచెం ఎక్కువ పెట్టాము, ఒక 6-7 పెట్టామంటే ఇంకా థిక్గా
కొంచెం అందంగా కనిపిస్తాయి. అది మీ ఇష్టం. అంటే వెయిట్ ఎక్కువ ఉండకూడదని నేను ఒక అటువైపు 4 ఇటువైపు 4 మాత్రమే పెట్టాను. ఇంకెక్కువ పెట్టుకుంటే ఇయర్ రింగ్ బరువు అయిపోతుంది కానీ అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా చూడండి, కిందన రింగ్స్కి ఈ విధంగా ఇట్లా జాయింట్ చేసుకున్నాను. గ్లాస్ బీడ్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గమ్ పెట్టుకొని పైన పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ గమ్ము బాగా ఆరిన తర్వాత బ్యాక్ సైడ్ ఆ పిన్నులేవి మనకు గుచ్చుకున్నా చిరాగ్గా లేకున్నా ట్రాన్స్పరెంట్ షీట్ అయిన పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్లౌజ్ డిజైన్ కోసం వాడే బకరం పీస్ తీసుకున్నాను. ఇది కొంచెం థిక్గా ఉంది, అలాగే మనకి ఎక్కడ తగిలినా కొంచెం స్మూత్గా ఉంటుందని ఈ పీసు అదే షేప్లో కట్ చేసి ఈ విధంగా అతికించుకున్నాను. అంతే అండి, ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయి. స్టెప్ బై స్టెప్ చూస్తే కనుక చాలా సింపుల్గా అనిపించింది కదా. మరి మీకు సింపుల్ అనిపించిందా, కష్టం అనిపించిందా, అలాగే ఇయర్ రింగ్స్ బాగున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.